వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఎమ్మీగా ఉండే గులాబ్ జామున్ చూసేద్దాము. ఇది 190 గ్రామ్స్ ఆఫ్ ప్యాకెట్ అండి. ఇది నేను తీసుకున్నాను ఒక గిన్నెలో. దాంట్లో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. మరీ జోరుగా అవ్వకూడదు. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి, నానపెట్టేసుకోవాలన్నమాట. ఇది నేను గులాబ్ జామ్ ప్యాకెట్ ఉండేది కదా, ఆ ప్యాకెట్లోనే పెట్టాను. ఎయిర్ లోపలికి పోకుండా మంచిగా మాయిశ్చర్గా వస్తుంది అన్నమాట. పిండి కూడా ఒక్క అరగంట నానితే సరిపోతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అలాగే దీనికి పాకం కొంతమందికి సరిగా రాదు. నేను చెప్పినట్టే చేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది గులాబ్ జామ్ మాత్రం. పాకం కావాలంటే 190 గ్రామ్స్కి మాత్రం 2.5 గ్లాసెస్ ఆఫ్ పంచదార, మంచినీళ్ళ గ్లాసు నేను ఇక్కడ చూపిస్తున్నాను, మన వాటర్ తాగే గ్లాసు, 2.5 గ్లాస్ ఆఫ్ పంచదార. ఇదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ మంచినీళ్ళు తీసుకోవాలన్నమాట. ఈ రేషియోలో తీసుకుంటే మాత్రం మీకు పాకం పర్ఫెక్ట్గా వస్తుంది, నీళ్ళగా అవ్వడం అలా ఉండదు. గులాబ్ జాము ఎప్పుడు మునిగేలాగే పాకం తీసుకోవాలన్నమాట. తక్కువైనా బాగోదు, ఎక్కువైనా బాగోదు. ఇదే పాకం మిగిలిపోతే మాత్రం మనం డబుల్ కా మీఠాలో కూడా చేసుకోవచ్చు. అది నేను ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, 2.5 గ్లాసెస్ ఆఫ్ పంచదార తీసుకున్నాను. కరెక్ట్ రేషియోలో వేసుకుంటే మాత్రమే పాకం కరెక్ట్గా వస్తుంది. గులాబ్ జామ్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాత్రం 15 days అయినా ఉంటుంది గులాబ్ జాము. ఓకే, అలాగే నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది ఈ పాకం చేసేలోపే మనకి గులాబ్ జామ్ పిండి కూడా నానిపోతుంది. ఇది నేను స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టుకున్నాను. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున బ్లాక్నెస్ లాగా వస్తుంది. జస్ట్ మనకి పాకం లాగా కొంచెం ఆ పంచదార అంతా కరిగే వరకు కలిపితే సరిపోయిద్ది. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కరెక్ట్గా అంటే ఒక 20 minutes ఉడకాలన్నమాట. మనకి ఇలాగ తీగ పాకం రావాలి. ఇది కరిగిపోయింది కదా, ఇప్పుడు మీడియంగా ఒక పక్కన పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇది ఒక 20 minutes అవ్వాలన్నమాట. అలాగే దీంట్లో కావాల్సింది ఇలాయచి. నేనైతే ఇవి చిన్నగా ఉన్నాయని ఒక 10 దాకా తీసుకున్నాను. అవి దించే ముందు మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇవి దంచి ఇలా తీసుకున్నాను పక్కకి. ఇవి పక్కన పెట్టేసుకోవాలి. పాకం బబుల్స్ వచ్చి మంచిగా 20 minutes తర్వాత తీగ పాకం వచ్చినాక మనం స్టవ్ ఆపేసే ముందు ఇలాయచీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా పక్కకి మూత పెట్టేశాను. ఇప్పుడు మనకి పిండి నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక నెయ్యి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ మెత్తగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే క్రాక్స్ రాకుండా గులాబ్ జామ్ చేయాలి కాబట్టి. క్రాక్స్ వస్తే మాత్రం గులాబ్ జామ్ పగిలిపోతాయి, లేదా ఆయిల్లోనే ఎక్కువ ఆయిల్ పీల్ చేయడము అలా చేస్తుంది. ఇప్పుడు ఆయిల్కి డీప్ ఫ్రై పెట్టేసుకుందాము. మంచి ఫ్రెష్ ఆయిల్ పోసుకొని కొంచెం చూసుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు ఆయిల్, ఎందుకంటే మనం అవి బాల్స్ చేసుకునేలోపు ఆయిల్ కాగిపోతుంది కాబట్టి. క్రాక్స్ రాకుండా మంచిగా ఇట్లా మెత్తగా బాగా గోళీలాగా చేసుకోవాలన్నమాట. నేనైతే ఇవి 40 దాకా వచ్చినాయి. మనం చేసుకునే సైజుని బట్టి సరిపోతుంది, ఎందుకంటే పాకంలో వేస్తే ఆటోమేటిక్గా సైజ్ అనేవి పెద్దగా అవుతాయి కాబట్టి. ఇక్కడ ఆయిల్ కాగిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న అవన్నీ మాత్రము 2 batches లాగా వేయించుకున్నాను. మొత్తం ఒకటేసారి వేయలేదు. ఇట్లా కొన్ని ఒక 40 దాకా వచ్చినాయి అన్నా కదా, ఒక 20 అలాగా ఇట్లా కలుపుతూ మంచిగా గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. కొంతమంది మాకు గులాబ్ జామ్ చేయడం రాదా అని కూడా అంటారు. బిగినర్స్కి మాత్రం రాదు కదండి, కరెక్ట్ క్వాంటిటీ చూపిస్తే మాత్రమే చేసుకోగలరని ఒక చిన్న ఆలోచన మాత్రమే. ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చినాక, అలాగే పాకం కూడా మనకి పక్కన పెట్టుకున్నాం కదా, అది మధ్యలో చెక్ చేసుకోవాలి. తీగ పాకం వచ్చిందా రాలేదా అది మాత్రం చూసుకోండి. ఇది పాకం రెడీ అయిపోతుంది ఒక పక్కన. ఇవి కూడా వేగిపోయినాయి. ఇవి నల్లగా అయినాయి అనుకోవద్దు, పాకంలో వేసినాక మంచి కలర్ వస్తాయి.
ఇదిగోండి ఇలా పాకం అయితే రెడీ అయిపోయింది. మరీ నీళ్ళగా ఉన్నప్పుడు పాకంలో వేయొద్దు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, అవి తీసుకొచ్చి దీంట్లో వేయాలన్నమాట. నేను వేయించుకున్నవన్నీ దీంట్లో వేసేసి ఒక 4 to 5 hours అనేది పక్కన పెట్టేసుకున్నాను, నానిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.